హాయ్ అండి. ఈరోజు వీడియోలో చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో అరకప్పు కందిపప్పును తీసుకోండి. అంటే 100 గ్రామ్స్ అన్నమాట. కందిపప్పును 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వాష్ చేసిన పప్పులో చీరుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి రెప్పలు, 1/2 టీ స్పూన్ పసుపు, చింతాకులో లేతకాలను ఉంచి ముదురుకాలను తీసుకున్న చింత చిగురును కూడా కందిపప్పులోకి వేసుకోండి. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని యాడ్ చేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి 4 విజిల్స్ రానివ్వండి. చూడండి, 4 విజిల్స్కి పప్పు ఇలా ఉంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ కారం వేసి బ్లెండ్ చేయండి. స్టవ్ పైన తాలింపు ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ అయిన తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసి తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. బ్లెండ్ చేసుకున్న పప్పులో తాలింపును ట్రాన్స్ఫర్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని చింత చిగురు పప్పు తయారు. చింత చిగురు పప్పుకి సమ్మర్లో పెట్టిన వడియాలకు పని చెప్పండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.